మీనన్ ధాత్రి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. ఇంకా రౌడీలకి నేను లోపలికి వెళ్ళిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి రాళ్ళు వేయడం అని చెప్పడంతో అలాగే అని వాళ్ళు కూడా రౌడీలు రెడీగా ఉంటారు. ఇంకా మీనన్ గోడ దూకి లోపలికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంకా రౌడీలందరూ ఇంటి మీద రాళ్ళు వేస్తూ ఉంటే ఏంటి సౌండ్స్ అని ధాత్రి, కేదార్, నిషి వాళ్ళందరూ, యువరాజ్, వైజయంతి, సుధాకర్ అందరూ బయటికి వస్తారు. ఇంకా అలా రాళ్ళు వేస్తూ ఉంటే అందరూ తప్పించుకొని పక్కకు వచ్చి నిలబడి చూస్తూ ఉంటారు. ఇంకా ఎవరు ఎవరు అని అరుస్తూ ఉంటే ఇంకా వాళ్ళు రాళ్ళు వేయడం ఆపేస్తారు. కాసేపటికి అంతా సెట్ అయిన తర్వాత నిషి వచ్చి ఏంటి అసలు ఇక్కడ ఇంత గొడవ జరుగుతున్నా కూడా కౌశికి వదిన రూమ్లో నుండి బయటికి రాలేదేంటి అని అనుకుంటూ అటు చుట్టూ చూస్తూ ఉంటారు. కేదార్ ఏదో జరుగుతుంది, మనల్ని బయటికి రప్పించి ఎవరో లోపలికి వెళ్ళారు అని ధాత్రి డౌట్గా చెప్పడంతో ఇంకా అందరూ పదండి కౌశికి రూమ్కి వెళ్దాము అని సుధాకర్ అనడంతో అందరూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటారు. మరోవైపు మీనన్ కౌశికి రూమ్లోకి వెళ్ళి కౌశికిని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంత గొడవ జరుగుతున్నా నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా? నువ్వు ఇలాగే శాశ్వతంగా నిద్రపోయేలాగా నేను చేస్తాను కదా అనుకుంటూ కత్తి పట్టుకొని పొడుస్తున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు. వీళ్ళేమో పరిగెత్తుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు.